రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానైన పాట పాడుకున్నాం. అందరు కూర్చున్న పాట. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. పాడదాం. నీ సన్నిధానములో అవును ప్రభువా. సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా. నేనుండాలేనయ్యా, పాడదాం. నే అవును బ్రతుకాలేనయ్యా, ప్రభువా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. మూడవ వచనం పాడుకుందాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విస్మరితి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విస్మరితి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, అందరం నే పాడదాం. బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దయచేసి కూర్చోండి.
ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రత్యేకమైన దినము. ఒకటి, ఈ యొక్క మందిరం కట్టబడి ఇక్కడ ఆరాధన ప్రారంభించబడి 9 సంవత్సరాలు నిండి ఉంటున్నాయి. కృతజ్ఞతగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. రెండోదిగా మరి ఈరోజు రిపబ్లిక్ డే, స్వతంత్ర దినమైంటున్నది కదా, రిపబ్లిక్ డే. మరి దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి ఈ సమయంలో మరి ఎక్కువ సమయం తీసుకోను, మరి మన మధ్యలో డాక్టర్ రెవరెండ్ బిషప్ అనన్య దేవదాస్ గారు ఉంటున్నారు, మా మామయ్య గారు. మరి వారిని ఈ ఉదయకాల సమయంలో వాక్య పరిచయం చేయమని అడిగినప్పుడు వారు ఒప్పుకొని ఉంటున్నారు. వారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరము. వారిని సప్పట్లతో మరి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ కమ్ బ్యాక్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే సంఘం యొక్క 10వ సంవత్సరం వార్షికోత్సవంలోనికి వెళ్తున్నందుకు శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మూడవదిగా చూసినట్లయితే మన యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన శక్తిగల అత్యున్నతమైన అద్వితీయ సత్యనామమునకు వేలాది వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలను ఆపాదించుకుంటున్నాం. ఈ నీ పరిశుద్ధ దినాన సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కట్టడను నాయన యోగ్యమైన రీతిలో మా తండ్రి ఆచరించడానికి ఇచ్చిన కృప కొరకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పాల్పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు సిద్ధపరిచి తీసుకొని వచ్చినారు కనుక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నాయన మా తండ్రి మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తుంటున్నారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఈ యొక్క నిరీక్షణ ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వించి గత 9 సంవత్సరాలు కాపాడి 10వ సంవత్సరానికి ప్రవేశపెట్టినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి పాస్టర్ గారిని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని గురించి, మీ యొక్క వాక్యాన్ని గురించి ముచ్చటించుకొని ఉంటుండగా నా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించి మాలో ఉండి మాతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి దేవా యేసయ్యా, మా తండ్రి మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ ప్రియులుగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటుండగా అంగీకరించమని, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ 2 చేతులెత్తి దీవించి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీ నామానికి ఆపాదించుకుంటూ ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధించి లయపరిచి దునుమాడి పారదోలుతూ క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఈ దిన వాక్య ధ్యానం కొరకు ఈరోజు ఏం రోజన్నా? రిపబ్లిక్ డే కదా. ఈ దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ లేఖనములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. అమ్మా, 1 Corinthians 5:1, Galatians 5:1. గలతీయులకు రాసిన పత్రిక. అమ్మా, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. ఏమంటున్నాడు చెప్పండి? ఈరోజు మనకేమి ఇచ్చాడు దేవుడు? స్వతంత్రం ఇచ్చాడు కదా. ఎంతమంది స్వతంత్రం పొందినారు? బైబిల్ స్వతంత్రం, బైబిల్లో వ్రాయబడిన ఈ స్వతంత్రము ఎంతమంది పొందినారు? ఉన్నారా ఎవరన్నా? ప్రైజ్ ది లార్డ్. చాలా కొంతమంది లేపుతున్నారు చేతులు. అనుమానం ఉందా? స్వతంత్రం దేని నుండి మనకి? ఒకసారి మన భారతదేశాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే భారతదేశం ఏమై ఉంటున్నా చెప్పండి?
ఇంగ్లీష్ వారికి లేక బ్రిటిష్ వాళ్ళకి పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆక్యుపై చేసుకొని మనల్ని అందరినీ కూడా ఏలుబడి చేసేటటువంటి వారు. వాళ్ళ నుండి విముక్తి చెందడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడినారు, ప్రాణాలు అర్పించినారు, అవునా కదా? ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాణాలు అర్పించినారు, కష్టాలు పడినారు, జైలు పాలైనారు, అవునా? ఇలాగనా ఏమైంది చెప్పండి? మనకి స్వాతంత్రాన్ని సంపాదించినారు. స్వతంత్ర వీరులు అంటాం వాళ్ళని కదా. అందులో ప్రాముఖ్యంగా మనం ఎక్కువ ఎవరిని చేస్తాం, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? మహాత్మా గాంధీ. రైట్, వెరీ గుడ్. ఇట్లా మనం జ్ఞాపకం చేసుకుంటాం. భయంకరమైనటువంటి పరిస్థితులు మన చరిత్రలో మనం చదివినాం. ఈరోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు అయి 76వ సంవత్సరంకి మన స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకుంటున్నాం. రిపబ్లికన్ డే, 76th రిపబ్లిక్ డే మనం చేసుకుంటున్నాము అని అంటే దానికి కారణం ఏంటి? 1947లో దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చినాడు. బ్రిటిష్ ఇంగ్లీష్ యొక్క ఆ రెజ్యూమ్ నుండి, ఆ యొక్క గవర్నమెంట్స్ నుండి మనల్ని విడిపించి, బానిసల నుండి విడిపించి మనకేం చేశాడు అనమాట? స్వతంత్రులుగా చేసినాడు దేవుడు. అది మన దేశాన్ని మనము పాలించుకోవడానికి, మన దేశాన్ని మనము స్వతంత్రంగా నడిపించుకోవడానికి ఏం చేసినారన్నమాట? ఒక రాజ్యాంగాన్ని నిర్మించినారు, ఒక రాజ్యాంగాన్ని రాసినారు. రాజ్యాంగం రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద గ్రేట్ మ్యాన్. వెరీ గుడ్. అంబేద్కర్ గారు ఆ సంవత్సరంలో 47 నుండి 50 సంవత్సరం లోపల ఏమైందంట? 1947 నుండి 1950 సంవత్సరం వరకు ఆయన అప్పుడు ఉన్నటువంటి దేశాలు ఎన్ని తెలుసా? దాదాపు 100 దేశాలు ఉంటున్నాయి. ఇండిపెండెంట్ నేషన్స్ అంటే స్వతంత్ర దేశాలు. దగ్గర 60 దేశాల యొక్క రాజ్యాంగాలని చదివి అంతా కూడా అర్థం చేసుకొని మన దేశానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రాయించి ఇచ్చారు. అప్పుడు ఆ ప్రాంతాల్లో ఎటువంటిగా పరిస్థితి ఉండింది అంటే, మనది హిందూ దేశం, భారతదేశం అని చెప్పేసి ఒకటే రంగు పెట్టినారు జెండా. అలా కాదని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చేసినంటే, మన స్వతంత్ర దేశం మనది, అందరూ ఉంటారు మన దేశంలో, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు, ఇతర మతస్థులు చాలామంది ఉంటారు. కాబట్టి అలా కాదని ఈ త్రివర్ణ పతాకాన్ని తీసుకొని వచ్చినారన్నమాట. గ్రీన్ ఏంటి, ఎన్ని కలర్లు ఉంటాయి? 3 కలర్లు. అదో బ్రదర్ పెట్టుకున్నాడు ఇక్కడ. పైనదేంటి? ఆరెంజ్. ఆరెంజ్ దేనికి సాదృశ్యము? హిందువులకు సాదృశ్యం. తెలుపు క్రైస్తవులకి, ఇతర మతస్థులకి. తర్వాత పచ్చదనము ముస్లింలకు సాదృశ్యం. సో ఇలాగ అన్నీ కలిసి ఉండేటటువంటిది. ఆ మధ్యలో మళ్ళా అశోకుని చక్రం. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూట్ చేసినాడు అనమాట అంబేద్కర్ గారు. చేసి ఒక ప్లెడ్జ్ తయారు చేసినాడు మనకి. ఏంటంట, మనము స్కూల్లోకి పోగానే ఏం చెప్తారు మనకి? అమ్మా ఏమని చెప్తారు? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ విధంగా ప్లెడ్జ్ చేసినారు. ఇదంతా కూడా దేని నుండి వచ్చింది అంటే, మనకు రాయబడినటువంటి రాజ్యాంగము. ఆ రాజ్యాంగంలో మనకి కావలసినటువంటి, ప్రతి మనిషికి కావలసినటువంటి స్వతంత్రత, ఫ్రీడమ్ లేక లిబర్టీ అంటాం. లిబర్టీ రాసి పెట్టినాడు ఆ యొక్క రాజ్యాంగంలో. కాబట్టి నీ మీద ఎవడు కూడా హుకుం చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు రాజ్యం చేయడానికి ఎవడికి కూడా అవకాశం లేదు.
అటువంటి స్థితి నీకు కలుగజేసినాడు అనమాట. మన యొక్క స్వాతంత్రం యొక్క అర్థం. నువ్వు ఒక స్వతంత్ర భారతీయుడవు, నీవు నీ రాజ్యాన్ని ప్రేమిస్తావు, నీ రాజ్యం కొరకు బతుకుతావు, ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పుకోవడానికి అవకాశము ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగంలో రాయబడ్డది ఆ విధంగా. అలాగే స్వతంత్ర దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఆ రోజుల్లో 60 కంట్రీస్ ఉండేటివి. ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 197 కంట్రీస్ ఉన్నాయట, ఇండిపెండెంట్ నేషన్స్. అలాగా స్వతంత్రత. అలాగనే ప్రతి మానవునికి కావలసినటువంటిది ఏంటి అని అంటే స్వతంత్రత. స్వతంత్రత లేకపోతే వాడు మనిషి కాడు. స్వతంత్రత లేకపోతే వాడు బానిస. అవునా కదా? బానిస. మనం బైబిల్లోకి వద్దాం. బైబిల్ స్వతంత్రతను గురించి మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో ఏం చదివినాం మనం ఇప్పుడు? గలతీ 5:1 అమ్మా ఏమంటుండు? ఈ స్వతంత్రత మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాను. అంతకుముందు ఏమన్నామాట? అంతకుముందు ఏమన్నారు అన్నట్టు మీరు అందరం కూడా ఏమైనట్టు అన్నమాట? బానిసలము. ఎందుకు బానిసలము? దేనికి బానిసలము? యోహాను సువార్త 8:34 యోహాను సువార్త 8:34 ఏముంది తెలుసా? అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసినోడు అందరూ కూడా దాసులే, కానీ క్రీస్తు ద్వారా స్వతంత్రించబడుతున్నాము, స్వతంత్రతలోనికి వస్తున్నాము అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అంటే ఏంటి మరి? పాపం అంటే ఏంటి అమ్మా? 1 యోహాను 3:4 ఉందా లేదా అక్కడ? 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు కొన్ని పద్ధతులు, రూల్స్ పెట్టినాడు. దేవుని రూల్ని నువ్వు పాటించకపోతే అది పాపము, అది పాపము. మరి ఈ రోజులో ఈ దినాలలో మనం చూసినట్లయితే పాపము చేయకుండా ఉండేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? పాపం అందరు పాపం చేసిండ్రా? ఏమన్నాడు చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? 3:23 రోమా 3:23 ఏం చెప్తాడంటే ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే వేదాలలో కూడా రాయబడ్డది. వేదాలలో కూడా ఏం రాయబడ్డదంటే జన్మనే జాయతే శూద్రక, జన్మతః పాపి కర్మతః పాపి. ఇలాగా వేదాలలో రాయబడ్డది, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు చెప్పాడు మనకి, వాక్యంలో వ్రాయబడ్డది. మరి వాస్తవంగా చూస్తే ప్రతి మనిషి కూడా పాపంలోనే జన్మిస్తున్నాడంట. దావీదు మహారాజు అంతటి వాడే అన్నాడు, 51వ కీర్తన 5వ వచనంలో ఉంటాడు కదా, నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంటున్నాడు. సో దావీదు అంతటి మహారాజే పాపంలో పుడితే నువ్వు నేను ఎక్కడ ఉంటాం? ఇక ఖచ్చితంగా మనమంతా కూడా పాపులమే అని ఒప్పుకోవాల్సిందే. మరి పాపం చేస్తే మనకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? మళ్ళా రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏమన్నాడు చెప్పండి అక్కడ? ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రభు అయిన క్రీస్తునందు నీవు పాపం చేసినందువలన లేక పాపంలో పుట్టినందువలన నీ నెత్తి మీద ఎట్లుంటుందంటే ఒక పెద్ద బరువు మోసుకుంటూ బతుకుతున్నట్టుగా ఉంటావు అన్నమాట. బానిసత్వం అంటే అదే, బరువు కింద పడి ఉండడము. బానిసత్వం అంటే ఏంటి? బరువు కింద పడి నీ బతుకు వెళ్ళగొడుతున్నావు అన్నమాట. అటువంటి స్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది.
ఎక్కడ పోయినా నీ కాన్షియస్నెస్, నీ యొక్క మనస్సు నీకు చెప్తా ఉంటుంది, తెలియజేస్తుంటుంది ఎందుకు ఈ బతుకు, నీకు ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు మనకి, అయ్యో ఏం నెమ్మది ఉండదు, ఏం సంతోషం ఉండదు, ఏం చేసినా కూడా. ఏమంటాడు చెప్పండి, ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడు తెలిసిందా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి వ్రాయబడి ఉంటున్నది. అంటే పాపం చేసేసి నన్ను ఎవరు చూడలేదు కదా, నేను చూస్తలేను కదా, నేను ఐఎమ్ హ్యాపీ అనుకోవడానికి ఉండదు అన్నమాట. నీకు నువ్వు వర్ధిల్లవు, నీ నెత్తి మీద భారం అట్టనే ఉంటుంది. ఆ భారాన్ని నువ్వు తొలగించుకునే వరకు నీకు నెమ్మది ఉండదు అంటున్నాడు. ఆ భారాన్ని తొలగించుకోవడం ఏంటి అని అంటే చాలా ఈజీ అని చెప్తుండు బైబిల్. చాలా ఈజీ. ఏంటి అని అంటే రక్షణ ఉచితము. రక్షణ ఉచితం. నువ్వు పాపివని గ్రహించి అయ్యో నా పాప భారంని నేను తీసేసుకోవాలంటే ఎక్కడికి పోవాలా? మందిరానికి పోతే రాదు, ఉపవాసాలు ఉంటే రాదు. ఏం చేయాలా? నువ్వు పాపివని గ్రహించి నీ పాపం ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? నిన్ను విడుదల చేయడానికి ఏదైతే ఆ వెల చెల్లించినాడో ఆ వ్యక్తి దగ్గరికి రావాలి నువ్వు. ఆయన చేసింది, ఆ పని చేసింది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు చెప్పండి? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును, మనలను స్వతంత్రులుగా చేయును, మన యొక్క బానిసత్వము నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేయును అంటున్నాడు. ఈ యొక్క విడుదల కార్యక్రమము ఫ్రీ. యేసు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, బట్ ద డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ. రక్షణ ఉచితమే కానీ శిష్యత్వము అనేటటువంటిది చాలా వెలతో కూడినటువంటిది. మనం ఎక్కడుంటున్నాం? అందుకే అంటున్నాడు అనమాట అక్కడ, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఏమంటున్నాడు? ఈ స్వాతంత్రాన్ని మళ్ళొకసారి గలతీ 5:1 గలతీ 5:1 ఈ స్వతంత్రమును మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు గనుక మీరు స్థిరముగా నిలవబడి మరలా దాస్యము అను కాడి క్రింద మళ్ళా మీరు పోయి ఆ బరువు కింద మళ్ళా పోయి మీరు జొర్రకండి. వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు విడిపించబడ్డారు. ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చి యేసయ్యా నేను పాపిని, నా పాపం క్షమించు, నన్ను కడుగు, నన్ను రక్తంలో కడిగి పవిత్రపరచంటే ఆయన ఏం చేసినాడట? పరిశుద్ధపరిచినాడట, స్వతంత్రునిగా చేసినాడు. స్వతంత్రునిగా చేసినాడు అని అంటే నువ్వేంటనమాట? ఈ స్వతంత్రత ఉచితంగా వచ్చింది కానీ ఏమవుతుంది చెప్పండి దాని తర్వాత? ఈ స్వతంత్రత చాలా విలువైనటువంటిది. స్వతంత్రత ఉచితం, స్వతంత్రత విలువైనటువంటిది. థ్యాంక్ యూ. ఈ స్వతంత్రత విలువైనటువంటిది. దానికి వెల ఎంత చెల్లించినారు తెలుసా? మన చేత కాదు వెల చెల్లించడానికి. ఎందుకు అనంటే పాపము పోవాలంటే పాపము లేని రక్తం చిందించబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఏమని తెలుసా? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును అంటున్నాడు. ఆ రక్తం ఎటువంటిదై ఉండాలా? 10వ అధ్యాయం 5వ వచనంలోకి వస్తే అక్కడ కనబడుతుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలనే. కాబట్టి హెబ్రీ 10:5 ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
పాపము లేని రక్తము కావాల్సి వచ్చింది. ఆ పాపం లేని ఎవడ అంటే ఏమంటారు చెప్పిందా? ఏమని చెప్పిందా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ఆ రక్తం ఎవరిది ఉండాలి? ఎట్లాంటిది ఉండాలా? తద్ రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. పుణ్యానికే దొరకాలే, దానముగా ఇవ్వబడాలి, బలియాగము చేసి ఇవ్వబడాలా. అదన్నమాట అక్కడ. మేకల రక్తం కానీ ఎడ్ల రక్తం కానీ మనుషుల పాపం తీసివేయటము అసాధ్యము. వెరీ గుడ్. మరి ఎవరిది అది? తద రక్తం పరమాత్మేనా. ఆ రక్తం పరమాత్ముందే కావాలని ఋగ్వేదాలు రాసి పెట్టినాడు. ప్రజాపతరేభ్య ఆత్మానాం యజ్ఞం అంటే ప్రజాపతి అయినటువంటి దేవుడే యజ్ఞం చెయ్యాల. యజ్ఞం. ఆ తర్వాత ప్రజాపతరేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్. తన్ను తాను ప్రాయశ్చిత్తం చేయాలన్నట. తను తాను శిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏమంటే చెప్పండి, కృత్వ ప్రాయశ్చిత్ పునరుసాత్, మళ్ళీ తిరిగి లేవాలి. ఈ పని చేసింది ప్రపంచంలో ఎవరూ లేరు. దేవుళ్ళని పేరు పెట్టబడిన వాళ్ళల్లో కూడా ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడు తప్ప. ఎందుకంటే ఆయనే ప్రజాపతి, ఆయనే వచ్చాడు, ఆయనే మహామహుడు. ఆ వెల గురించి నేను చెప్తున్నా. మనకిచ్చినటువంటి ఆ స్వతంత్రత చాలా విలువైనటువంటిది. ఆ విలువ క్రీస్తు ప్రభు వారు మాత్రమే చెల్లించాడు, ఇంకెవరు చెల్లించలేకపోయినారు. కాబట్టి ఎంతో విలువైనటువంటి రక్షణని దేవుడు మనకిచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసి ఫ్రీగా వదిలిపెట్టేసినాడు. మీ ఇష్టం, ఎలా బ్రతుకుతారో మీ జాగ్రత్త, మీ ఇష్టం. మరలా దాస్యం అనే కాడి క్రిందికి మరలా మీరు పోవద్దు అంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీరు స్వతంత్రులు కనుక మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. నీకు స్వతంత్రునిగా చేసినాడు, నీకు స్వేచ్ఛనిచ్చినాడు దేవుడు. నీ స్వేచ్ఛని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? విలువైనటువంటి ఆ యొక్క స్వతంత్రత ఊరకనే ఉచితంగా ఇచ్చినాడు. స్వతంత్రత నిన్ను నిలబెట్టినాడు. ఇదిగో నువ్వు స్వతంత్రుడవే, ఇక నువ్వు దాసుడు ఏమాత్రం కూడా ఇక దాసుడు కాదు. ఇదిగో నువ్వు స్వతంత్రుడవే. ఆ విలువ నేను చెల్లించానని చెప్పి యేసయ్య చెప్పేశాడు. అయిపోయింది. ఏ విధంగా నీ యొక్క స్వాతంత్ర్యాన్ని నువ్వు పరిగణిస్తుంటున్నావు? నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావా? శరీరాన్ని హేతువు చేసుకొని ఇష్టానుసారంగా శరీరం ఎట్లా చెప్తే అట్లా వినుకుంటా, మనసుకు వచ్చిందంతా కూడా చేసుకుంటా నీ యొక్క స్వతంత్రతని, ఎంతో విలువైనటువంటి ఆ స్వతంత్రతని నువ్వేం చేస్తుంటున్నావు? ఎలాగ ఉంటున్నావు? దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎంత చక్కని అనుభూతిని నీకు ఇచ్చాడు. ఆ ఎక్స్పీరియన్స్ బీయింగ్ సేవ్డ్ అంటే ఒక పాపాన్ని విడిచి పాపంలో నుండి విడుదల పొందటం అంటే ఆ యొక్క అనుభూతి ఎంతో గొప్పది, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషము. ఎవరు కూడా ఇవ్వలేనటువంటి పండగ నాడు బాగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బాగా బిర్యానీ తింటే కూడా అంత సంతోషం కాదు. అంతకన్నా ఎక్కువ నువ్వు రక్షణ పొందినావు అంటే. నేను అనుభవించిన రక్షణ ఆ సంతోషాన్ని. నాకు అంత కొత్తగా అనిపిస్తుండింది ఆ రోజు. నేను రక్షణ పొందినాడు, నేను బయటకు వస్తే అంత కొత్తగా అనిపిస్తుంది, అంత కొత్తగా అనిపిస్తుంది. మా అక్కలందరూ అన్నారు, మా అన్న అన్నాడు, అరే ఈడు కూడా రక్షణ పొందిడు ఇవ్వాలా అంటే
వాళ్ళకు ఒక తరాగా ఉండేదన్నమాట. అంటే నేను నాకు ఆ యొక్క కొత్తదనం అంతా కూడా అంత కొత్తగా అనిపిస్తుంది. నాకేంటో ఏం చేయాలో అసలు ఏం అర్థమైతే లేదనమాట. అట్లా అంత సంతోషం వచ్చేసింది నాకు. ఎందుకంటే ప్రభువు నా పాపాలు క్షమించాడు, ప్రభువా నా హృదయంలోకి దిగిరా అంటే ఆయన నా హృదయంలోకి దిగి వచ్చినాడు. ఆ రోజు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎవడైనాను ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తీసినా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామని చెప్పి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఆ ప్రకారంగా నేను అడిగినప్పుడు ఆయన నా గుండెల్లోకి దిగి వచ్చినాడు, నా పాపాలు క్షమించినాడు, నాకు రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణ సంతోషము, ఆ స్వతంత్రత ఎంత అమూల్యమైనటువంటిది అని అంటే పొందిన వాళ్ళే చెప్పగలుగుతారు. ఆ రక్షణ అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మరి అటువంటి స్వాతంత్రత దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నిన్ను ఫ్రీగా వదిలిపెట్టినాడు. నీకేం మళ్ళా నీ మీద ఏమి బరువులు పెడతలేడు యేసయ్య. అదే అంటున్నాడు గలతీ 5:1 దేవుడు మనకు స్వతంత్రతనిచ్చి మనలను స్వతంత్రులుగా చేసినప్పుడు మనం ఏం చేయాలంట? తిరిగి మళ్ళా ఆ దాస్యము అనేటటువంటి కాడి క్రిందికి, పాపం అనే కాడి క్రిందికి మరలా పోయి దాని కింద చిక్కుకోకండ్రి అంటున్నాడు. మరి ఎట్లా ఉంటున్నాం మనం? మన రక్షణను ఏ విధంగా కొనసాగించుకుంటున్నాం? ఆ రక్షణ ఎంత విలువైనటువంటి తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఎంత విలువైంది తెలిసిందా? మహామహుడైనటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటటువంటి ఆ గొప్ప మహాత్యమును విడిచిపెట్టి మనుషుడిగా పుట్టి మనకెవరికి కూడా అటువంటి చేయమంటే మనమేం నాకెందుకు, ఆడెటుపోతే నాకెందుకు అంటమా కాదా? ఆడు ఏమైతే నాకెందుకు, వేరేడు ఏమైతే నాకెందుకు? కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమన్నాడు చెప్పండి? యోహాను 3:16 ఏమంటాడు చెప్పండి? దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించారు. ఎంతో అని ఇట్లా పెడితే సర్వ ప్రపంచం ఇందులోకి వస్తుంది. ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడు. తన ప్రాణాన్ని పెట్టినాడు. దాసుని స్వరూపం ధరించి రిక్తునుగా చేసుకున్నాడు. ఏమైంది చెప్పండి? వాళ్ళు అప్పుడు రోమా సైనికులు ముఖం మీద తూ అని ఉంచినారు. ఇప్పుడు ఎవడన్నా మనల్ని ఏమన్నా అంటే ఒక మాట అంటే ఊకుంటాం మనం, ఇక దిగుతాం. అటువంటి పరిస్థితిలో ఆ మహామహుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు, ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చి తను తాను తగ్గించుకొని వచ్చి ఏం చేసినాడంట? నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు అని అంటే ఆ యొక్క స్వతంత్రత యొక్క విలువ ఏంటి మీరు ఎప్పుడన్నా ఆలోచన చేస్తారు? ఆ విలువ నువ్వు గుర్తెరిగితే నీవు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి పరిగెత్తవు. ఆ విలువని నువ్వు రియలైజ్ చేస్తే యూ విల్ నాట్ డూ వాట్ యు వాంట్, యూ విల్ డూ ఓన్లీ వాట్ జీసస్ వాంట్స్. నా ఇష్టం పనికిరాదుగా, నా ఇష్టం చచ్చిపోయింది. అందుకే పౌలు భక్తుడు అంటాడు గలతీ 2:21, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఈ లోకంలో నేను బ్రతుకు ఆయన మహిమ కొరకే నేను బ్రతుకుతాను అంటున్నాడు. కాబట్టి మళ్ళా దాస్యం అనే కాడి క్రిందికి జిక్కుతుంటున్నామా పోయి? ఇప్పుడు పాత జీవితంలో సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి?
కాడి కింద చిక్కడం అంటే ఇదే. ఆ సిగరెట్ ఏదో వాసన రాగానే అరే ఒకటి కొట్టుదాం, ఒకటి ఎవరికి తెలుస్తే ఎవరు చూస్తలేరు కదా, పక్కకు పోయి ఒక సిగరెట్ తాగుడు. లేదా తాగుడు అలవాటు ఉందనుకోండి, ఎవరు లేరు కదా, మా ఫ్రెండ్సే ఉన్నారు కదా, ఇదే కాడి క్రింద. నీకు దేవుడు స్వతంత్రత ఇచ్చాడు, నీ స్వతంత్రతని దుర్వినియోగము చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం ఈరోజు సెలవిస్తుంటున్నది. సినిమాలకు పోయే అలవాటు ఉండే, సినిమాలు చూసే అలవాటు ఉండే రక్షణ పొందకముందు, ఇప్పుడు పాట వినంగానే చెవులో వచ్చేస్తుంది. ఏందది? అదే నీ యొక్క స్వాతంత్రతని జాగ్రత్తగా పెట్టుకో, జాగ్రత్తగా పెట్టుకో. దేవుడు నీకు స్వతంత్రునిగా చేసినాడంటే నీ స్వాతంత్రాన్ని ఏం చేయాలట? కాపాడుకోవాలా. నువ్వు కాపాడుకొని ఏం చేయాలి తెలుసా? దేవుని మహిమ కొరకు నీ స్వతంత్రతని వాడాలా. దేవుని మహిమ కొరకు నీ మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతి 6:11. దైవజనుడా, అమ్మా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, అమ్మా, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. మళ్ళా పోయి దాస్యమనే కాడి కింద చిక్కకండి. ఏం చేయాలంట? మొదటి నుండి మళ్ళీ ఒకసారి చదువుమా. దైవజనుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించు, ఈ లోకంలో ఉన్నాయన్నిటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటున్నాడు. నీకు దేవుడు ఎందుకు స్వతంత్రునిగా చేసినాడు నిన్ను? మళ్ళా నువ్వు నీ స్వతంత్రతని దుర్వినియోగం చేస్తూ మళ్ళా కాడి కిందకు పోయి చిక్కకు అంటున్నాడు దేవుడు. చిక్కొద్దు అంటున్నాడు. కానీ ఏం చేయాలంట? గలతీ 5:13 మళ్ళొక్కసారి, మరొకసారి 5:13. గలతీ 5:13. సోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే కనుక, అయితే ఒక మాట, ఆ యొక్క స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు. ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులయుండుడి. ఇదండి, ఇవి పర్సూట్స్ అంటే. లిబర్టీ ఈజ్ ఫ్రీ, బట్ లిబర్టీ ఈజ్ కాస్ట్లీ. లిబర్టీ ఈజ్ when you are in liberty, there is great danger of temptations. నీకు శోధనలు భయంకరంగా ఉంటాయి, ఎదురుగా కాసుకొని ఉంటాయి. కానీ నువ్వేం చేయాలట? మళ్ళా కాడి క్రింద చిక్కొద్దు. కాబట్టి శరీరాన్ని ఆస్పదం చేసుకొని మళ్ళా శారీర క్రియలను కంటిన్యూ చేయకు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుందండి. మనం ఏ విధంగా ఉంటున్నాం, మన స్వాతంత్రతని ఏ విధంగా కొనసాగించుకుంటున్నాము? నువ్వు గాన నీ స్వాతంత్రతను కాచుకొని కాపాడుకోకపోతే మళ్ళా శత్రువు దేశమస్తుడు ఎవడో ఒకడు వస్తాడు, నీ మీద జయించి నిన్ను దాసునిగా చేసుకుంటాడు. అందుకే కదా మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టుకొని ఎంత కాపాడుకుంటున్నాం మన దేశాన్ని. మన డిఫెన్స్ వాళ్ళు ఎంతగా కాపాడుతుంటున్నారు మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలే త్యాగంగా అర్పించేస్తుంటున్నారు. ఈ లోకరీతిగా ఆలోచిస్తే అంత భయంకరంగా ఉంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వే విధంగా ఉండాలా? నువ్వెంత జాగ్రత్త పరుడుగా ఉండాలా? అవన్నీ చేయాలి అని అంటే ఏం చేస్తే మరి బాగుపడతాం? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాల. దేవునితో మాట్లాడింది నీ యొక్క దినం మొదలు కాకూడదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ స్పీక్ టు గాడ్, యూ షుడ్ నాట్ స్పీక్ టు అదర్స్. వేరేళ్ళతో ఎవరితో కూడా మాట్లాడొద్దు. ఉదయాన్నే లేస్తేనే మోకాళ్ళుండి ప్రభువా నిన్ను పిలుచుకొని నువ్వు మాట్లాడు, ఆయన వింటానంటున్నాడు. నువ్వు మాట్లాడితే వింటానంటున్నాడు. ప్రార్థన. ప్రభు కూడా నీతో మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాడు వాక్యం చదివితే.
వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. ప్రార్థన, బైబిలు, ఆ తర్వాత సాక్ష్యం. నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలా. నేను స్వతంత్రుడను, ప్రభు చేత నేను స్వతంత్రునిగా చేయబడిన వాడను, మళ్ళా నేను పోయి అంటే దేవుని నామానికి అవమానం, నీకు చేటు, నువ్వు శిక్షకు పాత్రుడవు అవుతావు. జాగ్రత్త. అలాగనే నువ్వు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, స్వతంత్రాలు అయిన తర్వాత నీ నోటికి కళ్ళెం పెట్టుకో అన్నాడు యేసయ్య. నువ్వు పెట్టుకోకపోతే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే దేవుని దగ్గర నీకు మెప్పు దొరకదు. నీ మాట మృదువుగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు దాకా అవి క్వాలిటీస్ చూసినారు కదా. 1 తిమోతి 6:11 ఆ క్వాలిటీస్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీలో అన్వయించుకునేలాగున నువ్వు వాటిని ప్రాక్టీస్ చేయాలా, సాక్ష్యం చెప్పాలా. ఆ తర్వాత దేవుని బిడ్డలతో సహవాసం చేయాలా. లోకంతో సహవాసం చేస్తే నీ యొక్క స్వతంత్రతని నువ్వు కోల్పోతావు, డేంజర్లో పడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అదే అంటాడనమాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలా అండి, ఇంకేం చెప్పాలండి? అది నీ సహవాసము దేవుని బిడ్డలతో సహవాసంగా ఉండాలా. నిన్ను స్వతంత్రునిగా చేసినటువంటి దేవుడు పరిశుద్ధుడైన రీతిగా నీవు కూడా నీ జీవితంలో పరిశుద్ధతను కొనసాగించుకోవాలా. నీ యొక్క తలంపుల్లో పరిశుద్ధత ఉండాలా, ఆలోచనలో పరిశుద్ధత ఉండాలా, చూపుల్లో పరిశుద్ధత ఉండాలా, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలా. నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క సహవాసంలో నువ్వు పరిశుద్ధుడుగా తీర్చబడాలా, పరిశుద్ధుడుగా ఉండాలా. ఇది దేవుడు కోరేటటువంటి స్వాతంత్ర్యము. నీకు ఇటువంటి స్వాతంత్ర్యం ఉన్నదా? ఈ స్వాతంత్రాన్ని నువ్వు పొందుకున్నావా? పొందుకున్నట్లయితే ఆ స్వాతంత్రాన్ని నువ్వు ఒక పట్టుగా చేసుకొని దేవుని కొరకు బ్రతకాల. ఇదో దిస్ ఇస్ ద ఏమనాలా ఏ బ్లెస్సెడ్ వే. ఈ స్వాతంత్రము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి స్వాతంత్రం అమ్మ, మీరు కూడా రండి దీంట్లోకి అని చెప్పాలి. అయ్యా మీరు కూడా రండి దీంట్లోకి, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, నువ్వు కూడా అనుభవించాలి అని దేవుని కొరకు వాడబడేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోనికి ఈ స్వాతంత్రం నిన్ను నడిపించాలా. అంతేగాని మళ్ళా కాడి కిందికి పోతా అంటే దేవుడు కూడా హెల్ప్ చేయలేడు. ఎందుకంటే దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేసినాడు. ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ లివ్. ఇట్స్ దేవుడు నిన్ను స్వతంత్రంగా చేసేసాడు అంతే. ఎందుకంటే దేవుడు ఏమన్నా చెప్పండి, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో చూస్తే అక్కడ అంటాడు కదా, దేవుడు మన పోలిక చొప్పున ఏమందమ్మా అక్కడ చదవండి ఒకసారి ఏమన్నా గట్టిగా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అమ్మా ఏలుబడి చేసేటటువంటి స్వతంత్రత దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అంటే దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో అటువంటి పొజిషన్ దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను స్వతంత్రునిగా చేశాడు. ఆయన నీ మీద ఏమి నిబంధనలు, అయ్యో బరువులు పెట్టి నువ్వు ఇట్లుండాలి, ఇట్ట చేయాలి చెప్పడు. నీ అంతటా నువ్వే తెలుసుకోవాలి అవి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క మహిమలో సృజింపబడినావు, మార్చబడినావు. అది గొప్ప సంగతి. నీ స్వాతంత్రము ఆ విధంగా దేవునిలాగా ఉండటానికి నిన్ను నడిపిస్తుంటుందా, లేక కాడి కింద చిక్కుకోవడానికి నువ్వు పరిగెడుతుంటున్నావా? నీ స్వాతంత్రాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఎంత విలువైనటువంటి స్వాతంత్రత దేవుడు నీకు ఇచ్చాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజిస్తాను అనుకుంటున్నాడు దేవుడు. అలాగనే చేశాడు దేవుడు. మరి నువ్వేం చేస్తుంటున్నావు? నిన్ను స్వతంత్రునిగా చేసినాడు. పాపంలో పడి పాపంలో చనిపోతుంటే దేవుడు నిన్ను బతికించి ఆ పాపం యొక్క కాడి కింద నుండి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేసినాడే.
మరి నువ్వేం చేస్తుంటున్నావు దేవుని కొరకు? దేవుని స్వరూపంలో సృజింపబడిన నీవు దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మచేతను నడిపింపబడుతుంటున్నావా? నీ శరీరాన్ని ఏమన్నాడు, హేతువు చేసుకొని నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు పరిగెడుతుంటున్నావా? ఎలాగుంటున్నావు నువ్వు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ ప్రకారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకుంటే నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. అనేకులు నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, అనేకులు నిన్ను బట్టి దేవుణ్ణి మరి కలిగి వాళ్ళు నెమ్మది పొందుకుంటారు. నువ్వు అదంగా ఉంటున్నావా? లేక నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేసి నీకు స్వాతంత్ర్యమునిచ్చి నిన్ను ఫ్రీగా ఒక ఫ్రీ బర్డ్గా చేసినాడు. మరి నువ్వు ఎలాగుంటున్నావు? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యము అద్దము చూపించినట్టుగా మన ఎదుట ఉంచబడి ఉంటున్నది. ఎంత చక్కని మాటలు దేవుడు వాక్యంలో రాయించాడు. ప్రియుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించి ప్రేమను, సాత్వికమును, ఓర్పును అన్నీ లిస్టు రాసి పెట్టినాడు అక్కడ 1 తిమోతి 6:11. ఆ ప్రకారంగా మనం ఉంటున్నామా? ఆ ప్రకారంగా మనము వాటి వెంబడి పడుతున్నామా? లేక శరీరాన్ని హేతు చేసుకొని అబ్బా నేను ఇది కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలా, నేను ఇట్లా తయారవ్వాలా, అట్లా తయారవ్వాలా, ఇదిగో ఈస్టర్ వచ్చేస్తుంది, లేకుంటే పండగ వచ్చేస్తుంది, లేకపోతే ఇలాగ మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని బతుకుంటుందా? ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకుందాం. దయచేసి అందరూ కూడా స్వపరీక్షతో కూడినటువంటి మరి ప్రార్థనను చేయండి. దయచేసి అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోనండి. దయచేసి 1 నిమిషం పాటు ప్రభుతో దేవుడి వాక్యం మనకు వచ్చి ఉంటుండగా ఆ వాక్యానికి నువ్వు ఎలాగ స్పందిస్తుంటున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు, నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం ఉంటుండగా నువ్వు సద్వినియోగం చేసుకొని నీ బ్రతుకుని బాగు చేసుకోమని ప్రభువు కోరుతుంటున్నాడు. నీ బ్రతుకుని బాగు చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు దీవెన పొందుతావు. ఎంతో విలువైనటువంటి ఆ యొక్క స్వతంత్రత దేవుడు నీకు ఇచ్చినాడు. ఎంతో రెస్పాన్సిబిలిటీ కూడిన స్వతంత్రత. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి పరీక్షించుకొని మరి ఆ ప్రకారంగా ప్రార్థించుకొని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి కదులుదాం. ప్రభువా, నాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నీ నామ మహిమార్థమై నేను వాడబట్టడానికి నీ కృప నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరి ఇక్కడ నుండి మనము సెలవు తీసుకుందాం. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిల్లో మన ఆత్మల మేళ నిమిత్తము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా అంటే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలను ఆపాదించుకుంటాం. యేసయ్య, ఈ దినాన మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కు కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఈ స్వాతంత్ర దినోత్సవం మేము జరుపుకుంటుండగా స్వాతంత్రాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, పాపం అనే దాస్యం నుండి, పాపం అనే కాడి నుండి మమ్మల్ని విడిపించి ప్రభా మమ్మల్ని స్వతంత్రులుగా చేశావు. అదెంతో విలువైనటువంటి స్వాతంత్రాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ఆ స్వతంత్రత మా ప్రభా నాయన ఎంతో రెస్పాన్సిబిలిటీతో కూడిందని మాకు తెలియచేశారు. మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి మాటను మా హృదయంలో నాటబడినటువంటి వారమై మా ప్రభా దాన్ని తలపోసుకుంటూ దాని గురించి మా ప్రభా ఆలోచన చేస్తూ మా జీవితాలను మా తండ్రి మేము కట్టుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. మీకు నాయన మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వదకంగా మేముండుటకు మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మీ రక్తం కంచగా వేసి కాపాడి మా ప్రభా దీవెనకరంగా 100 ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ మా నాయన మీ 2 చేతులెత్తి దీవించి పంపించమని
కొద్ది మనవులు నా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మనమందరము లేచి నిలబడి పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. మొదట స్త్రీలు వేస్తారు, ఆ తర్వాత పురుషులు వేస్తారు. పాటల పుస్తకంలోకి వెళ్ళి 323 నెంబర్ పాట పాడుకుందాం. 323 నెంబర్ పాట పాడుకుందాం. ఆనందం నీలోనే, ఆరాధన నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసే అని పాడవాలి. మొదట స్త్రీలు వేస్తారు, తర్వాత పురుషులు వేస్తారు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితులలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలువరాల కోటలో, కన్నీటి బాటలో, కలువరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడగా సన్నుదించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుదించి పాడనా. నీ కొరకే వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై, సర్వక్షేమమే నా జ్ఞానమై. సర్వసత్యమే నా మార్గమై, సర్వక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక, నీ జాడలు వీడక, లోకమహిమ చూడక, నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. నీ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితులలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. కూర్చోండి, దయచేసి కూర్చోండి.
చేసుకుంటున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమంని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినము దయాకిరీటంగా మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినము నాయన నీ మందిరంలో చేరి ప్రభువా, నీ ప్రియులతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే కృపని మాకు దయచేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క మందిరం ఇక్కడ కట్టబడి ఇక్కడ పరిచర్య ప్రారంభించబడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకునే కృపని మీరు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ 9 సంవత్సరాల ప్రభువా అనేకమైన నాయన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నాయన మీరు సంఘాన్ని నిలబెట్టి కట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ 9 సంవత్సరాల్లో ప్రభువా అనేకులకి నాయన సువార్త ప్రకటించటకు కృప దయచేశావు. మరి అనేకులు రక్షించబట్టకు కృప దయచేశావు. అనేకులకు బాప్టిజం ఇచ్చటకు కృప దయచేసింటున్నావు అయ్యా. నాయన ప్రభు అనేక కుటుంబాలు ప్రభువా మందిరానికి వచ్చి నాయన చక్కగా నాయన ప్రభువా మరి ఆత్మీయంగా ఎదుగుటకు నీ కృప దయచేశావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన మరి సంఘంలో ప్రభు అనేకమైన కార్యక్రమములు ప్రభువా, మీటింగ్లు కానీ ప్రభువా, మరి నాయన VBSలు కానీ ప్రభువా, మరి ఇతర కార్యక్రమాలు అనేకమైన నిర్వహించటకు నీ కృప దయచేశావు. నీకు వందనాలు. అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా చేయుటకు నీ కృప దయచేశావు. నీకు వందనాలు. ఈ మందిరం ద్వారా నన్ను మమ్మల్ని సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీకు స్తుతులు స్తోత్రం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అనేకులు ప్రభువా మరి నాయన మందిరానికి వచ్చి నేను ఆరాధించుకునే కృప దయచేశావు. నీకు వందనాలు. అనేకులు అనేక సంవత్సరాల నుంచి ప్రభువా చక్కగా నాయన క్రమముగా మర్యాదగా నాయన ఈ యొక్క మరి నాయన పరిచయలో పాల్గొంటూ నీ నామాన్ని మహింపస్తుట నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క సంఘాన్ని బట్టించి ప్రభువా మరి నాయన ఈ దినాన్ని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ప్రత్యేకంగా మరి ఉదయకాల సమయం నుంచి ప్రభువా ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో పాటల ద్వారా నీ నామాన్ని మహింపచ్చుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. స్తుతి ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీకు వందనాలు ప్రభువా. నాయన నీ ప్రియ బిడ్డలందరూ కూడా నాయన నోరారా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేశావు. నీకు వందనాలు. మా స్తుతుల మీద ఆశీనుడమైన దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే కృపని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ దాసుని ద్వారా ప్రభువా జీవంగల మాటలతో మరొకసారి మాతో మాట్లాడవు. నీకు వందనాలు ప్రభువా. నాయన విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో నాటండి, నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. తీర్మానాలు తీసుకొని నాయన నీ కొరకు జీవిస్తూ ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూచే కృప దయచేయని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తిరిగి కాడి కిందకు మేము ఎవరూ వెళ్లకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ పనిలో పరిచయలో ఇంకనూ నాయన మీరు విరివిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. బిడ్డలను ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను బట్టి దశంభాగాలు బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన విప్పిన ప్రతి గుప్పడిని మీరు చూచింటున్నారు. నీకు వందనాలు. నాకిచ్చి నన్ను శోధించు, ఆకాశవాకులు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను ప్రభువా. వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తుంటాం. ప్రత్యేకంగా ఆర్థిక విషయాల్లో ప్రభువా మీరు సహాయం చేయండి. ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా సమృద్ధి దయచేయని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినం మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. నీకు వందనాలు. మరి సునీల్ని కూడా ప్రభువా మీరు నాయన ప్రేమించి దీవించి ప్రభువా మరి నాయన ప్రభువా ఈ తెలంగాణ ప్రాంతం కొరకు నాయన బిడ్డని వాడుకోవాలని మీరు ఒక స్థానాన్ని ఆ బిడ్డకి మీరు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నాయన ప్రభువా అంతేకాకుండా నాయన మరి ప్రభువా మరి ఈ దినం ప్రభువా మరి నాయన ప్రభువా మరి ప్రతి బిడ్డని మీరు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నాయన అనారోగ్యంగా ఉంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి కొండయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, మోజెస్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఊహా కుమారుని జ్ఞాపకం చేసుకోండి, జయలక్ష్మి గారిని ఇంకా ఇతరులని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి నాయన అంతేకాకుండా ప్రభువా మరి ఎగ్జామ్స్ కొరకు ప్రభువా బిడ్డలు సిద్ధపడుతుండగా కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తుంటాం. మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు దయచేయండి ప్రభువా. మరి సంవత్సరం అంతా ప్రయాసపడి చదువుకొని ఉంటున్నారు. మరి కాబట్టి నాయన ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో ప్రభువా
చక్కగా పాస్ అయ్యి మంచి మార్క్స్ తోటి బిడ్డలు పాస్ అయ్యి ఉన్నతమైన తరగతులకు వెళ్ళుటకు సహాయం చేయని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా నీకే స్తోత్రం. రాని కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందు నిమిత్తం రాలేదు తెలియదు, వచ్చే వారం నీ సన్నిధిలో కనిపించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. ఈ పరిచయని ప్రభా ఇంకను మీరు ముందుకు కొనసాగించమని ప్రార్థన చేయండి. నీ రాకడ పర్యంతం మందిరం నిలిచి ఉండి అనేకులు వచ్చి మందిరంలో నిన్ను ఆరాధించుకునే కృపదాయించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా నీకే స్తుతులు స్తోత్రులు ప్రభువా. మరి నాయన ప్రతి విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఏర్పాటు చేసే ప్రేమ విందుని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రయాసపడిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన ప్రతి లోటుపాటుని మీరు తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపెట్టండి ప్రభువా. మరి నాయన వచ్చే వారంలో జరగబోయే సేవా పరిచయం అంతటా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కూడికలో మీరు ఉండండి ప్రభువా. నాయన మీ నామాన్ని మహింపరచుకోండి. బిడ్డలందరూ కూడా ప్రభువా ప్రేరేపించబడి ప్రార్థనాపూర్వకంగా ప్రతి నాయన కూడికలో పాల్గొని దీవెనలు పొందుటకు సహాయం చేయని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా వచ్చే వారం అంతట్లో కూడా మా పనులలో రాకపోలో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి సహాయం చేసి నాయన బలపరిచి నడిపించమని ప్రభువా. తిరిగి నీ రాకడాల్సమైతే మరొకసారి ఇటు రీతిగా నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం నీ కృపగలస్తులు భద్రపరిచి కాపాడమని నా ప్రభు రక్షకుడైన యేసుపేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదా తోడై నడిపించును గాక. ఆమేన్.